ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎంచుకునే దారి చాలా కమర్షియల్ గా ఉంది. స్వామిజీ, మీరు ఒప్పుకుంటున్నారా? ప్రజలు మీకిచ్చేంత డబ్బుని వేరే ఏ బాబాకి ఇవ్వట్లేదట. నేను ప్రజలకి ఒక పెద్ద పని చేయాలనుకున్నాను. అది గవర్నమెంటే చేయాలి. ఏ గవర్నమెంటో చేయలేదు. స్వతంత్రం తర్వాత దేశ ప్రభుత్వం కొల్లగొడుతూనే ఉంది. ఈ దేశాన్ని ఆంగ్లేయులు ఎంత కొల్లగొట్టారో దానికన్నా ఎక్కువగా మన దేశ నాయకులు ఎక్కువగా కొల్లగొడుతున్నారు. దీన్నెవరూ పెద్దగా చెప్పుకోవట్లే, అందుకే ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కానీ నేను ఇలా అన్నానంటే ఈ దేశంలో బాబాలు, గురువులు, సాధులు కొల్లగొడతారని చెప్పినా చప్పట్లు కొడతారు. అదేంటంటే ఇది నిజమే. ఈ దేశంలో చాలా బాబాలు వాళ్ళ ఇంటిని ట్రస్ట్గా మార్చారు, వాళ్ళ వారసుల్ని ట్రస్ట్గా మార్చారు, కోడల్ని ట్రస్ట్గా మార్చారు. ఇంతకుముందున్న సాధు సన్యాసులు, ఋషులు, మునులు వాళ్ళు దాదాపు ఒక భార్యలే ఉండేవారు. కానీ ఇప్పుడున్న గురువులు చాలా మంది భార్యలను పెట్టుకున్నారు. భార్యలు మాత్రమే కదా, ప్రేమికురాలను కూడా పెట్టుకున్నారు. స్వామీజీ, ఇంకొక నమ్మకం కూడా ఉంది. మన మతంలో ఉన్నంత బిజినెస్ వేరే ఏ మతంలో లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం నన్నడితే మతం యొక్క పేరులో ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారనేదే ప్రశ్న. అది కాదు, మీరు ముందు ఈ విషయం చెప్పండి. మీరు తీసుకున్న డబ్బు దేనికోసం వాడుతున్నారు? ఇప్పటి వరకు నేను తీసుకున్న డబ్బుని అందులో ఇంచి నేను వచ్చి హరిద్వార్లో పతాంజలి యోగపీఠం ఒక ఓపీడీని తయారు చేశాను. అది లోకంలోనే చాలా పెద్ద ఓపీడీగా ఉంటుంది. అక్కడ 5,000 మందికి జబ్బుని నయం చేయొచ్చు. అక్కడ ఒక్కొక్కరికి ఫ్రీగా ఆలోచన దొరుకుతుంది. అదేంటంటే ఒక్కరి దగ్గర కూడా ఏ కన్సల్టెన్సీ ఫీజు తీసుకోము. కానీ పేద ప్రజలకి మందు మాత్రలు ఫ్రీగా ఇస్తాం. మందులో కూడా నేను 90% డిస్కౌంట్ ఇస్తున్నాను. అది కూడా తప్పుగా ఉపయోగించకుండా ఉండాలి. నేను తీసుకున్న ఒక్కొక్క రూపాయికి దానికి కావాల్సిన లెక్కని దేశంలో ఉన్న ఎవరికైనా నేను చూపించగలను. ఇంకో విషయం, ఇప్పుడు 500 మంది ఆశ్రమంలో సేవ చేస్తున్నారు, 100 మంది వైద్యులున్నారు. ఎవరి దగ్గర నేను డబ్బులు అడిగి తీసుకోను. నేను తయారు చేస్తున్న పతాంజలి యోగపీఠంలో అందులో సుమారు 20%, 25% ప్రజలకి ఫ్రీగా ఉండడానికి ఫ్రీగా భోజనం అన్నీ ఇస్తున్నాను. దానికి ఏర్పాటు చేస్తున్నాను. నేను ప్రజల దగ్గర తీసుకున్నది నేను తిరిగి ప్రజలకే చేస్తున్నాను. స్వామీజీ, ఇది బిజినెస్ కాదంటారా? మీరు క్యాంప్ చేసే చోటంతా బయట మందుల షాపులు పెడుతున్నారు కదా. వైద్యంలో ఫస్ట్ ప్రయారిటీ నేను యోగాకే ఇస్తాను. ఆయుర్వేద మందు కూడా నేను పెద్ద ఆదరణ కాదు, కానీ అది ప్రకృతితో కలుస్తుంది. దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందుకే చెప్తున్నా, మొదట నాకు యోగానే, ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకోవడానికి కావాలంటే ఆయుర్వేదం తీసుకోండి, అలోపతి కావాలంటే అది కూడా తీసుకోండి. పతాంజలి పీఠం కోసం నేను పూర్తి ప్రాజెక్ట్ని తయారు చేశాను. నేను డిక్లేర్ చేశాను, అలోపతికి నేను శత్రువుని కాదు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్లే తీరాలి కదా. మీ దగ్గర ఆయుర్వేదకు సంబంధించి ఎలాంటి డిగ్రీ లేదే. నేను స్టడీ చేసింది, ఇప్పుడు స్టడీ చేసేది, అది ఈ స్కూల్ కాలేజీల్లో చదివించేది కాదు. అది నేను చదివుంటే ఆ ఏన్షియంట్ సైన్స్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఏన్షియంట్ మెడికల్ సైన్స్లో ఫిజికల్ బాడీ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఫిజికల్ బాడీ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. నన్ను ఎవరిని అడగొచ్చు. కానీ మందులిచ్చే ఒక డాక్టర్ దగ్గర కనీసం ఒక డిగ్రీ అయినా ఉండాలి కదా. ఇలా చూడండి, నా దగ్గర డిగ్రీ ఉంది. మా ఋషి పరంపరలో గురుకుల పద్ధతిలో చదువు జరిగింది. కానీ ఆ గురుకుల కళాచారం ఇవాళ దాకా ఉంది. ఆ పరంపరలోనే నేను చదివాను. అప్పుడున్న వేద పండితులు, ఆయుర్వేద పండితులు, దర్శనాచార్యులు అందరూ ఉండేవారు. ఇవాళ మీరు ఆ హిందీ మరబనే మర్చిపోతున్నారంటే అప్పుడు మీరు ఈ ప్రశ్న నన్ను అడగొచ్చు. తర్వాత ఇంకో విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ అదేంటంటే కబీర్ పైన పిహెచ్డి జరుగుతుంది. తులసిదాస్ మీద పిహెచ్డి చేస్తున్నారు. వర్షిధర, సుషిధర మీద పిహెచ్డి చేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, బాబా రామ్దేవ్ మీద పిహెచ్డి కూడా చేస్తారు వీళ్ళు.